ఈ హృదయంపై ధ్యానం చెయ్యడం, ఆ ధ్యానానుభూతి పొందడానికి ఒక మార్గం ఉంది. కొందరికి ఈ అనుభవం మొదట్లోనే కలుగుతుంది. మరికొందరికి 2 వారాలు, 3 వారాల సమయం పడుతుంది. కానీ మన పని మనం చేస్తూ ఉండాలి. ये फिलॉसफी के पीछे का रहस्य क्या है? ఈ హృదయం పైన ధ్యానం చేసే తత్వం వెనుక ఉన్న రహస్యం చెబుతాను. महाभारत के समय जब विश्व में మహాభారత యుద్ధ సమయంలో अर्जुन को दिखाया శ్రీకృష్ణ तो భగవానుని విశ్వరూపం సందర్శనం అనంతరం అర్జునుడు ఎంతో కృతజ్ఞతాభావంతో, ఓ ప్రభూ, నాకైతే మీ దర్శన భాగ్యం కలిగింది. రాబోయే తరాలవారు మిమ్మల్ని ఎలా తెలుసుకోగలరు? మీ దర్శన భాగ్యం వారికి ఎలా లభిస్తుంది? అని శ్రీకృష్ణుని అడిగినప్పుడు దానికి భగవానుడు ఒకే వాక్యంలో ఇచ్చిన సంపూర్ణ సమాధానం హృదయమే పశ్యసి, అంటే నన్ను మీ హృదయంలో కనుగొనండి. శ్రీకృష్ణుడు మనకు ఈ మార్గం చూపారు. ఇక అంతా మనపై ఆధారపడి ఉంది. जितना जितना अपने एक दूसरा एग्जाम्पल देता हूँ। हम ग्लासेस पहनते हैं, रीडिंग ग्लासेस पे ऑयल पड़ गया, बाद में थोड़ी धूल पड़ गई। ఎవరికి ఎంతగా వీలైతే అంత. ఇంకొక ఉదాహరణిస్తాను. మన కళ్ళజోడు, దానిమీద నూనె కానీ కొంత దుమ్ము కానీ పడినప్పుడు ఆ కంటి అద్దాలతో మీరు చదవగలరా? చాలా కష్టం కదా. మీ కళ్ళద్దాలు ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగా మీరు చూడగలరు. అలాగే మన హృదయంలో పేరుకున్న దుమ్ము ధూళి తొలగిపోవడానికి సమయం పడుతుంది. जैसे जैसे धीरे 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 दिखने लगता है। కొంచెం కొంచెంగా ఈ మురికి తొలగిపోయే కొలది మనకు అంత ఎక్కువగా మన హృదయంలో అనుభూతి కలుగుతుంది. మన హృదయం ఎంతగా స్వచ్ఛంగా మారి పవిత్రత పెరుగుతుందో మనకు అంతగా అటువంటి అనుభవాలే కలుగుతాయి. ధన్యవాదాలు.